నిఘా నేత్రాల మధ్య మూడంచెల భద్రత, బయోమెట్రిక్ తనిఖీలు, డిజిటల్ జామర్లు, కంటిరెప్ప వాల్చకుండా పహారా కాస్తోన్న కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు. ఇది నీట్ ఎగ్జామ్ కోసం దేశవ్యాప్తంగా ఏర్పాటైన హై సెక్యూరిటీ కోట. కానీ ఈ పగడ్బందీ కోటను కూడా బద్దలు కొట్టారు కొంతమంది కేటుగాళ్లు. ఎంత గట్టి ఏర్పాట్లు చేసినా సరే నీట్ పరీక్షను వీళ్ళు ఎలా మేనేజ్ చేయగలిగారు? దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏఐఐఎంఎస్, బిహెచ్యు, పిఎంసిహెచ్ లాంటి టాప్ మెడికల్ కాలేజీల్లో చదువుతున్న కాబోయే డాక్టర్లు. కానీ సీట్లు రాని దద్దమ్మల కోసం కోట్ల రూపాయల నోట్ల కట్టలకి ఆశపడి వీళ్లు కాస్త నకిలీ రైటర్స్ గా మారిపోయారు. బీహార్లోని లఖీసరాయ్లో పోలీసుల మెరుపుదాడుల్లో సాల్వర్స్ గ్యాంగ్ గుట్టురట్టయింది. అసలు విద్యార్థుల స్థానంలో కూర్చుని పరీక్ష రాస్తున్న 7 నకిలీ అభ్యర్థులతో పాటు మొత్తం 24 మంది ముఠా సభ్యుల్ని పోలీసులు లాకి లోపలేశారు. అసలు ఎగ్జామ్ సెంటర్లోకి అడుగు పెట్టాలంటే బయోమెట్రిక్ వెరిఫికేషన్ దాటాలి కదా. మరి ఈ నకిలీలు లోపలికి ఎలా వెళ్లారు? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కంచె చేను మేసినట్లు బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసే కంపెనీ సిబ్బందినే ఈ ముఠా కొనేసింది. ఏకంగా 14 మంది బయోమెట్రిక్ ఉద్యోగులు అక్రమార్కులతో చేతులు కలిపారు. ఒక్కో సీటుకి వీళ్లు కుదుర్చుకున్న డీల్ అక్షరాల 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు. 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సిబిఐ వేటలో ఉన్న కింగ్ పిన్ అర్పిత్ రాజ్ జైల్లో కూర్చొని ఈ నెట్వర్క్ నడిపించడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బీహార్లో కథ ఇలా ఉంటే అటు రాజస్థాన్లో మరో మైండ్ బ్లోయింగ్ స్కామ్ వెలుగు చూసింది. జైపూర్లోని బిందాయిక ఎగ్జామ్ సెంటర్ కి వచ్చిన హిమాన్షి అనే విద్యార్థిని చూసి ఎవరికీ అనుమానం రాలేదు. కానీ లోపలికి వెళ్లాక అసలు రంగు బయటపడింది. ఎలాగైనా డాక్టర్ అయిపోవాలనుకుని ఏకంగా తన దుస్తుల్లో స్మార్ట్ ఫోన్ దాచుకుని ఎగ్జామ్ హాల్లోకి దూరిపోయింది. పరీక్ష మొదలైన 2 గంటలకి క్వశ్చన్ పేపర్ ని రహస్యంగా ఫోటో తీసింది. గూగుల్ లేదా లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడి ఆన్సర్స్ రాసేయాలని ప్లాన్ చేసింది. కానీ అక్కడ హై ఫ్రీక్వెన్సీ డిజిటల్ జామర్లు ఉండటంతో మొబైల్ కి సిగ్నల్ అందలేదు. ఏఐ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇందులో నిఘా సిబ్బంది కంటపడటంతో కథ కాస్త జైలు పాలైంది. 3వ ప్రయత్నంలో ఎలాగైనా పాస్ అవ్వాలనుకున్న ఆ విద్యార్థిని ఇప్పుడు చేతులకి బేడీలతో కన్నీళ్లు పెట్టుకుంటూ జైలు ఊచలు లెక్క పెడుతోంది. ఇక ఇది హైదరాబాద్ లో సీన్. తెలంగాణలోని అచ్చంపేటకి చెందిన ఓ విద్యార్థి ఎలాగైనా నీట్ పరీక్షలో పాస్ అవ్వాలని ఓ సాహసోపేతమైన ప్లాన్ వేశాడు. ఆదివారం ఉదయం 7 గంటలకే రాగన్నగూడ జిల్లా పరిషత్ హై స్కూల్ కేంద్రానికి చేరుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా కాంపౌండ్ వాల్ పక్కన ఉన్న వాష్రూమ్ వెంటిలేటర్ ద్వారా ఒక మొబైల్ ఫోన్ ని లోపల దాచేశాడు. ఆ తర్వాత ఎగ్జామ్ సెంటర్ గేటు వద్ద భద్రతా సిబ్బంది నిర్వహించిన 2 రౌండ్ల కఠినమైన ఫ్రిస్కింగ్ తనిఖీల్ని విజయవంతంగా దాటుకుని లోపలికి వెళ్లాడు. పరీక్ష ప్రారంభమయ్యాక నెమ్మదిగా వాష్రూమ్ లోకి వెళ్లాడు. టైం అయిపోతున్నా లోపలే ఉండిపోవడంతో ఇన్విజిలేటర్ కి అనుమానం వచ్చింది. సిబ్బంది వెళ్లి చూస్తే ఆ విద్యార్థి ఫ్లష్ ట్యాంక్ లో దాచిన ఫోన్ తీసి గూగుల్ క్రోమ్ లో నీట్ ప్రశ్నలకి సమాధానాలు వెతుకుతూ అడ్డంగా దొరికిపోయాడు. హైదరాబాద్ టు జైపూర్, బీహార్ టు ఢిల్లీ, నెట్వర్క్ ఏదైనా, సెక్యూరిటీ ఎంత టైట్ గా ఉన్నా నీట్ పరీక్షని ఒక ప్రహసనంగా మార్చేందుకు మాఫియా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది.